హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, హర్షి పాప వచ్చేసి అర్లీ మార్నింగే మదనపల్లికి అయితే వెళ్తుందండి. మదనపల్లికి ఏమంటే ఇంకా వాసు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సర్కిల్ అంతా కలిపేసి మదనపల్లి దగ్గర బోయకొండకి అయితే వెళ్తున్నారనమాట, దర్శనం చేసుకోవడానికి. ఇంక అట్లా వాళ్ళ బ్యాచ్ అంతా ఒక 6 మెంబర్స్ అంతా ఏం చేసినారంటే ఒక సుమో మాట్లాడుకున్నారనమాట. ఇంకా అదే రోజే ఇంకా హర్షి పాప కూడా ఆ రోజు మంగళవారం రోజు అనమాట. ఇంకా హర్షి పాప ఏమంటే ఇంకా అదే రోజే 21st అనమాట. అంటే నేను ఇదే రోజే వీడియో అనేది అప్లోడ్ అనేది ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈ 21st డే మార్నింగే వచ్చేసి హర్షి పాప వాళ్ళు మదనపల్లికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు బోయకొండకు వెళ్తున్నారు కదా, ఇంకా హర్షి పాపను కూడా పంపించేస్తున్నాను. ఎందుకంటే తిరుమల సేవకు అయితే వెళ్తున్నానండి. ఒక 6 to 8 days అయితే రానమాట. హర్షి పాపకి ఇబ్బంది లేకుండా నేను అమ్మ వాళ్ళ ఊరికి అయితే పంపించేస్తున్నాను. ఇంకా అత్తమ్మకు వేరే బాగాలేదు కదా, ఇంకా అత్తమ్మకి ఇబ్బంది కాకుండా ఇంకా అత్తమ్మ పైన డిపెండ్ కాకోకుండా హర్షి పాపకి ఇంకా హాలిడేస్ కాబట్టి మదనపల్లికి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా సుమో అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళు కూడా కలిసి బయలుదేరుతున్నారనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ 4కే అనమాట ఇది. ఇంకా 4 కాదండి 5. ఇంకా పక్కనే చూసారా బెంగళూరు బండి. ఇంకా బండి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఈ తాత ఎవరంటే పక్కన బార్ షాప్ ఉందని కదా, బార్ షాప్ పక్కన వాచ్మెన్ తాత అనమాట. వర్షం అయితే ఫుల్ పడుతుందండి. డే అంతా ఎండ వస్తుంది, నైట్ వచ్చేసరికి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా ఆయన చలిగా ఉంటుందనేసి ఇట్లా వాచ్ షాప్ ముందర అయితే పడుకుంటాడనమాట. చూసారా బెంగళూరు బండి పొద్దున్న 5కే ఉంటుందన్నమాట అది. ఇంకా నేను కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా చేసుకున్నాను. తలకైతే బ్లాక్ హెన్నా అయితే పెట్టుకున్నాను అనమాట. బ్లాక్ హెన్నా పెట్టుకొని ఇంకా ఫేస్కి అయితే ఇలా పీల్ ఆఫ్ మాస్క్ అయితే వేసుకున్నాను, బ్లాక్ కలర్ది. అదైతే వేసుకున్నాను. ఇంకా అదైతే డ్రై అయిపోయింది అనమాట. డ్రై అయిపోయింది. ఇంకా రిమూవ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అంతలోపల పవర్ కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది 2nd year అనమాట. మేమైతే తిరుమల సేవకు అయితే వెళ్తున్నదనమాట. ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా తిరుమల సేవ గురించే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా చూసి మీకు నా వీడియోస్ కన్నా నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను ఏది కూడా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. డైరెక్ట్గానే మాట్లాడాను అనమాట. ఇంట్లో ఎవరు లేరు కదా, ఫ్రీగా మాట్లాడాను అనమాట. కొంచెం చురుచురా ఉంటుందన్నమాట ఇది. ఇంకా ఇది వేసుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే ఫేస్ పైన ఉన్న చిన్న ఒక డెడ్ స్కిన్ కానీ హెయిర్ కానీ మొత్తం కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంది కదా, అది కూడా కొద్దిగా ప్రెస్ ఇట్లా చేసినామంటే నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. స్కిన్ కూడా చాలా నీట్గా అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి ఐబ్రోస్, అప్పర్ లిప్ వ్యాక్స్, చిన్ వ్యాక్స్ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఏం లేదన్నమాట. చూసారా, భయపడిస్తున్నాను, భయపడకండి. ఇంకా టైం అయితే చాలా అవుతుందన్నమాట. ఇంకా త్వరగా అంతా పని అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా మాట్లాడినాను అనమాట. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. కొంచెం క్లిప్ మాత్రమే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంకా మొత్తం నేను తిరుపతికి ఏమేమి తీసుకొని వెళ్ళాను అదంతా కూడా ఇదే వ్లాగ్లో పెట్టినాను అనమాట. చూడండి, మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హర్షి పాప కూడా ఇప్పటికి అమ్మ వాళ్ళ ఇంటి రీచ్ అయితే అయ్యిందంట. చాలాసేపు అయితే అయ్యింది అని చెప్పింది. 9:30కే వెళ్ళిపోయిందండి మదనపల్లికి అయితే. వీళ్ళు అర్లీగా మార్నింగే వెళ్ళారు కదా, అది కూడా స్టాపింగ్ వేరే లేదు కాబట్టి ఇంకా ఇట్లయితే వెళ్ళిపోయారండి. అంతే, చూసేయండి. మీకు నా వీడియో నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్లీ కానీ స్నానం అయితే అయిపోయిందనమాట. స్నానం అయితే చేసిన ఇవింత ఒక పని అయితే అయిపోయింది. ఇంకేమంటే నేను వచ్చే ఇంకా 1 week అయితే అవుతుంది. 1 week to 8-9 days అవుతుంది. ఇంకా అంత లోపల చార్లీగాడు అయితే గొప్ప అయిపోతాడు అనమాట. అందుకోసం అనేసి ఇంకా ఈరోజు అయితే స్నానం చేయించినాను అనమాట. స్నానం అయితే అయిపోయింది. వాడు నీట్గా తుడుచుకుంటున్నాడు అనమాట. బాడీ ప్రతి ఒక్క పార్ట్ నీట్గా తుడుచుకుంటాడు. ఇంకా చార్లీగాని స్నానం చేపించక ముందే నేను వెనకాల కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా మనకి, ఆ ప్లాంట్స్కి అయితే చక్కగా స్నానం వాటర్ అయితే చేసేసినాను అనమాట. నీట్గా అంతా కడిగేసుకొని చూసినారా, అంతా కూడా కడిగేసినాను అనమాట నీట్గా. ఇంకా ఇక్కడ ఏమంటే తేనె చూసారా ఎన్ని తేనెలు ఉన్నాయో అక్కడైతే. గోల్డెన్ ఉన్నాయి. చెట్లకు నీళ్ళు పోసినప్పుడు లేస్తాయి అనమాట అవి. ఇంకా అవి ఎక్కడ బయట పెట్టుకున్నాయో ఏమో తెలియదు. మొత్తానికైతే తేనెలు అయితే లేచినాయి అనమాట. చెట్లకంతా నీళ్ళు అయితే పోసేసినాను. నీట్గా అయిపోయింది అనమాట చెట్లకంతా. ఇంకా వెనకాల వరండా కూడా కడిగేసిన. హాయ్ అండి. ఇంకా చార్లీగానికైతే స్నానం అయితే అయిపోయింది అనమాట. దాన్ని ఇక్కడ చూసినారా,
స్నానం అయితే చేపించేసినాను. వెనకాల చెట్లకు కొన్ని చెట్లు ఉన్నాయి కదా, చెట్లకు కూడా నీళ్ళు పోసేసి ఇంకా వెనకాల ఉన్న వరండా అంతా కూడా కడిగేసినాను అనమాట. ఇంకా నేను వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకొని వచ్చేసి ఇంకా నా వరకు అంత పని అంతా కంప్లీట్ అయిపోతుంది. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఎక్కడ పోతాననేది కింద మళ్ళీ వీడియో చేసి పెడతాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈరోజు వచ్చేసి రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 అట్లా ఆ 12 అట్లా మేము కదిరికి అయితే వెళ్తున్నాం అనమాట. కదిరికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి తిరుపతికి అయితే వెళ్తున్నాను. తిరుపతికి ఎందుకంటే సేవ చేసుకోవడానికి అనమాట. తిరుమలలో సేవ బుకింగ్ చేసినాము. మాకైతే 23వ తేదీ నుంచి మాకైతే సేవ చేసుకోవడానికి వీలైతే కుదిరింది. 23వ తేదీ నుంచి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ 29 వరకు మాకు సేవ చేసుకోవచ్చు అనమాట. 7 days ఉంటుంది సేవ చేసుకోవడానికి. ఇంకా అందుకోసం అనేసి వెళ్తున్నాం అనమాట. దగ్గర 16-17 మంది బ్యాచ్ చేసుకొని తిరుమల సేవకైతే వెళ్తున్నాను. ఇంకా అందుకోసం అనేసి అంత ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను. ఇంకా చార్లీ గారి స్నానం అంతా చేపించేసి చాలా వరకు వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అత్తమ్మ కూడా కదిరికి అయితే వెళ్ళింది అనమాట. కదిరికి ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరిలో ఏదో ఫంక్షన్ అంటే మొలకల పుణ్యం లాగా ఎంత జాతర లాగా చేస్తారంట. ఇంకా అందుకోసం అనేసి బెంగళూరు నుంచి వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చినారనమాట. ఇంకా వాళ్ళతో పాటు కార్లో అయితే వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంటికి అయితే రాలేదు. ఫుల్ వర్షం పడుతుంది అనమాట గోరంట్లలో వచ్చేసి. ఇంకా అందుకోసం అనేసి నేను వెళ్ళి ఈవినింగ్ అట్లా 5:30-5కి అట్లా వెళ్ళి కొన్ని స్నాక్స్ నాకు కావాల్సిన ఐటమ్స్ అనేది తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా తిరుమల కొండపైన చెప్పే అవసరమే లేదు. జస్ట్ ఒక 10 రూపాయలు కురుకుర ప్యాకెటే 40-50 రూపాయలు చెప్తారనమాట. చాలా రేట్ ఎక్కువ, అలా కాస్ట్ ఉంటాయి అనమాట. అందుకోసం అనేసి అది కాకుండా 16-17 మంది కదా, అందరూ షేర్ చేసుకోవచ్చు. నేను ఒకదాన్నే కాదు, ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు. ఈవినింగ్ అట్లా ఏమన్నా కొద్దిసేపు ఖాళీగా కూర్చున్నప్పుడు అట్లా తినడానికి అనేసి. ఇంకా నేనైతే చాలా ఫుడ్లీ అనమాట. ఇంక ఖచ్చితంగా పిల్లల మాదిరి స్నాక్స్ తింటూనే ఉంటాను. దానికోసం అనేసి పెద్దగా ఏం లేదులేండి, కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను. కావాల్సినవన్నీ కొన్ని తెచ్చుకున్నాను. చూసారా ఇక్కడ బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈరోజు నైట్ వచ్చేసి 8:30 అవుతుంది అనమాట టైము. ఇంక ఇవన్నీ కూడా నేను బ్యాగ్లో కన్నా పెట్టుకున్నానంటే రేపు మార్నింగ్కి నేను ఇంట్లో వర్క్ ఏమైనా చేసుకోవడానికి 12 వరకు టైం అయితే ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా వర్క్ ఏమైనా చేసుకోవడానికని నాకు సరిపోతుంది. ఇంకా హర్షి పాపను కూడా అమ్మ వాళ్ళ ఊరికి పంపించేసినాను. ఇంకా అదైతే ఇంకా నెక్స్ట్ మంత్ మాకు మళ్ళీ వెంకటగిరిలో ఫంక్షన్ ఉందన్నమాట. చూడాలి, మేబీ అక్కడికి ఏమైనా వెళ్తామన్నమాట. ఇంకా హర్షి పాప వాళ్ళు కూడా అట్లే వచ్చేస్తారు. నేను ఆయన హర్షి కూడా చార్లీ కూడా మేము ఇంక అట్లే ట్రైన్లో అయితే వెళ్ళిపోతాం వెంకటగిరికి అనేసి. ఇంకా ఏమంటే ఇంకా 6-7 days ఇంకా అత్తమ్మకి వేరే చెయ్యి బాగాలేదు కాబట్టి ఇంకా హర్షి పాపని అమ్మ వాళ్ళ ఇంటికి వరకు పంపించాల్సి వస్తుంది. ఇంకా అత్తమ్మకైతే ఆరోగ్యం బాగుందంటే ఏం పంపించుండేదాన్ని కాదు, ఇక్కడే ఉంటుంది. ఏమంటే దానికి ఫుడ్ చేసి పెట్టాలి కదా. ఇప్పుడు మా ఆయన అయితే ఎక్కడో ఒకటి చోటు తినేస్తాడు. హర్షి పాపకి అట్లా కాదు పాపము. దానికి టైం టు టైం ఫుడ్ అనేది చేసి పెడుతూ ఉండాలన్నమాట. ఏదన్నా కానీ మనకు మంచి ఫుడ్ అనేది కాదు, ఇంత కనీసం ఏదన్నా కానీ చట్నీ అన్నం చేసి పెట్టినా కూడా చాలు, 3 పూట్ల హ్యాపీ తినేస్తుంది అది. ఇంకా అత్తమ్మకి వేరే చేయబాలేదు. ఇంకా అత్తమ్మ ప్రెజర్ పెట్టకూడదు ఒక ఉద్దేశంతో అర్లీ మార్నింగే ఇంకా హర్షి పాపని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా బాయికొండకి అయితే వెళ్తున్నారు. ఇంకా హర్షి పాపని కూడా వాళ్ళతో పాటు అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా పంపించేసినాక కొద్దిసేపు అట్లా పడుకొని ఇంక ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటాను. ఇంకా 1 week 8-9 days వరకు ఇంకా ఇంట్లో ఉన్నాను కాబట్టి చాలా వరకు పని అయితే చేసుకున్నానండి. బట్టలు ఉతుక్కోవడం అని, ఇంట్లో క్లీన్ చేసుకోవడం అంతా ఇంకా వెళ్తున్నాను కదా. ఇంకా ఏమంటే తిరుమలలో ఏమైనా హెల్త్ బాగాలేకపోతే కూడా హాస్పిటల్ అయితే ఉంటాయి అన్నమాట. తిరుమలలో ఫ్రీ హాస్పిటల్సే అనమాట. కొండపైన ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఏమంటే ఇక్కడ నుంచి ఏమంటే నాకు పెద్ద టాస్క్ ఏమంటే చాలామంది ఇంకా మా బ్యాచ్లో అందరూ ఏమంటే తిరుమల కొండ అయితే ఎక్కాలంటే కొండ మీదకి ఎక్కాలి అనేసి అంటున్నారు అనమాట. నేనైతే కొంచెం దూరం కూడా నడచలేను, వెయిట్ ఎక్కువ అయిపోయినాను కదా. అసలు ఇప్పుడే నాకు వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి అన్నమాట. కొండ ఏమెక్కుతానో ఏమో నాకైతే తెలీదు, చూడాలన్నమాట. మేబీ ఎక్కగలుగుతానో లేదంటే మీరందరూ వెళ్ళండి, నేను బస్సు ఎక్కేసి వచ్చేస్తాను, పలానా ప్లేస్లో ఉంటాను రండి అనేసి అన్న చెప్పాలో ఏం అర్థమైతే కాలేదన్నమాట. చూడాలి, భగవంతుడి మీద ఒక భారం అయితే వేసి ఎక్కాలన్నమాట. నాకు ఎక్కాలనే ఉంది. ఏమంటే ఎక్కితే ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, కాళ్ళు మళ్ళీ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయేమో అనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను అనమాట. ఇంకా చూడాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇంకా నేనైతే ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నానో అన్నీ చూపిస్తాను. ఇదేం పెద్ద వ్లాగ్ అయితే కాదు, చిన్న మినీ వ్లాగ్ నా లైఫ్లో జరిగి చిన్న బుజ్జి పార్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా నా లైఫ్లో అంటే సేవ అనేది చాలా అదృష్టం ఉండాలన్నమాట. కొందరికైతే కన్నా సేవ బుకింగ్ చేసుకుంటే 20 మందికి బుక్ చేస్తే దాంట్లో 15 మందికి మాత్రమే బుకింగ్లు కూడా అయినాయి. ఇంకా 5 మంది కూడా బుకింగ్లు కాలేదన్నమాట. ఇంకా అట్లా కూడా ఉంటాయి. ఏమంటే బుకింగ్లు అయ్యే వాళ్ళ అదృష్టం మనం అనుకొని మనం పోతూ ఉండాలన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి.
అప్పుడు కూడా అంతే చాలా బాగా అంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. ముఖ్యంగా భగవంతుడు సేవ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ అంటే స్పెషలిస్ట్ అంతా చాలా బాగుంటుంది అనమాట. తిరుమల కొండపైన ఎవరికి వీలనేది ఉండదు. మేబీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకు ఇలా సేవకు వెళ్ళేవారు వాళ్ళకు మాత్రమే ఇన్ని డేస్ అనేది 7 to 8 9 డేస్ కొండపైన అనేది ఉండొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి అన్ని డేస్ ఉండడానికి ఉండదు. దర్శనం చేసుకుంటే మేబీ ఉంటే 1 2 3 డేస్లో వచ్చేస్తారు, హ్యాపీగా ఉండొచ్చు. లాస్ట్ టైం కూడా మాకు టెంపుల్ డ్యూటీ అయితే పడింది అనమాట. లాస్ట్ 5th డే అనుకుంటా, 5th డేనా 6th డేనా టెంపుల్ డ్యూటీ పడింది. అప్పుడు ఏమంటే ఎమ్మెల్యే దర్శనాలు ఉంటాయి చూసారా, అక్కడైతే మాకు అప్పుడైతే వేసున్నారు దర్శనాలకి. ఇంకా అప్పుడైతే ఏమంటే సేవ చేసుకోవడానికి 3వ స్టెప్ అంటే 3వ ద్వారం ఉంటుంది చూసారా, ఆ 3వ ద్వారం వరకు నిలబడి ఉన్నాం అనమాట. ఇంకా ఉషాకైతే ఫస్ట్ ద్వారము, ఇంకా అట్లా వరుసకు నిలబడి ఉంటారనమాట సేవకులు అంతా వచ్చే వాళ్ళని పంపించడానికి. నేనైతే 3వ వాకిలి దగ్గర ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను, భగవంతుని చూస్తుంటే అసలు నాకు నిజంగా నా దిష్టే తగిలి నా కనుగుడ్లో పగిలిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఆ భగవంతుని చూస్తే చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉన్నాడు నిజంగా. నేనైతే ఒక మాటలో చెప్పాలంటే నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టము అనేసి నేనైతే అనుకుంటాను అనమాట. అంత దగ్గరగా వెళ్ళి ఇంకా మామూలుగా అయితే నాలుగో ద్వారం వరకు దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు నార్మల్గా ఉన్న వాళ్ళు. మేము ఎటువంటి ఖర్చు పెట్టుకోకుండానే అంత దగ్గర వెళ్ళి చూడడం అనేది నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇట్లా గర్భగుడి దగ్గర వేసినారు అని చాలా హ్యాపీ అయితే అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మాకేమంటే అదే టైంలోనే పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఒక 2 సార్లు ఏమో మాకు దర్శనం అయితే అయ్యిందనమాట. అదే టైంలోనే ఇంకా దర్శనం అని చెప్పకూడదులేండి, ఇంకా దర్శనం అంటే మనమేం దేవుని దగ్గరే ఉన్నాము. ఇంకా దర్శనం అనేది ఏమి 24 గంటలు ప్రతి ఒక్క సెకండ్కి కూడా భగవంతుని దగ్గర దర్శనం చేసుకుంటూనే ఉన్నానన్నమాట. నేనైతే నిజంగా చాలా అంటే చాలా అసలు కళ్ళు మూసినామంటే కూడా నాకు ఆ భగవంతుడే కనిపిస్తాడు అనమాట, వెంకటరమణ స్వామి. నిజంగా అంతా హ్యాపీ అనిపించింది. ఇంకా చూడాలి ఈసారి ఏమేమవుతుందో ఎట్లా జరుగుతుందో ఏమో తెలీదు. ఇంకా హ్యాపీగా అయితే జరగాలని, హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి అయితే రావాలని అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ముందుగా నేనైతే ఏమేమి తీసుకురాను చాలా ఏం లేదులేండి, కొన్నిగానే. ఇంకా మార్నింగ్ కొంచెం ఏమైనా ట్రైన్లో తినడానికి అట్లా ఏమైనా స్నాక్స్ ఏమైనా తీసుకుంటాను అంతే. ఎందుకంటే నేనేం తిననండి. ఇంకా ఉంటారు కదా అందరూ, ఒక 10 మంది కూర్చొని ఉంటాం, 10 మందికి కొద్దిగా ఇచ్చేసినామంటే ఒక ప్యాకెట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందరూ కూడా తీసుకొని వచ్చింటారు. ఇంకా ఏమైనా కొంచెం నోరు చప్పగా ఉండి తినాలని అట్లా ఉండేమన్నా ఉన్నప్పుడు హ్యాపీగా తినచ్చు. ఇంకో విషయం ఏమంటే మాకు తిరుమలలో ఏమంటారు క్యాంటీన్లో వేసినారనమాట ఫుడ్ పెట్టడానికి. అంటే వర్క్ చేస్తుంటారు కదా తిరుమల కొండపైన, వర్క్ చేస్తుంటారు కదా గవర్నమెంట్ వర్క్, అంటే తిరుమల పర్మనెంట్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే క్యాంటీన్ అనేది ఉంటుందన్నమాట. ఆ క్యాంటీన్లో మాకు 4 డేస్ అయితే వర్క్ వేస్తున్నారనమాట. 4 డేస్ అయితే వర్క్ వేస్తున్నారు. ఆ 4 డేస్ కూడా నిజంగా చెప్తున్నాను బాగా అంటే ఇంట్లో వర్క్ అయితే బాగా ఉంది. అంటే ఫుడ్ పెట్టడం అనమాట, ఫుడ్ పెట్టడము, ఇంకా కూరగాయలు కట్ చేయడం అంతవరకే. మనకి ఇంకా సామాన్లు దిక్కిచ్చేది కానీ కసువు నూకిచ్చేది అట్లంతా ఏం చేయదు, దానికి వేరే వాళ్ళు ఉంటారు. జస్ట్ మనకు వెజిటేబుల్స్ కటింగ్ కానీ ఏమైనా కొత్తిమీర కరివేపాకు కూరాకులు కట్ చేసుకోవడం కానీ ఇంకా దేవుని గురించి ఏమన్నా బ్యాలు బియ్యం అట్లా ఏరడం వరకు ఉంటుందన్నమాట అంతే. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక 4 డేస్ మాకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సాంబార్ అనమాట. సాంబారు, రసము, చట్నీ, తాలింపులు అట్లా ఉంటాయన్నమాట. రైట్ ఐటమ్స్ ఉంటాయి. ఒకసారి ఈవినింగ్ టిఫిన్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. నిజంగా చెప్తున్నాను, తిరుమలలో సాంబార్ ఎంత అద్భుతంగా ఉంటుంది, అమృతం ఉన్నట్లు ఉంటుంది. క్యాంటీన్లో ఆ 4 డేస్ ఉన్నప్పటి నుంచి నిజంగా సాంబార్ స్మెల్ అంటేనే నాకు అసలు సాంబార్ అంటేనే ఒక లాగా అనిపించేసింది అనమాట. ఇంటికి వచ్చినాక కూడా 6 months నేను సాంబార్ చేయలేదండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో అంత ఇది అనిపించేసింది అనమాట. నాకు సాంబార్ విరక్తి పుట్టేసింది సాంబార్ అనేది. అంటే స్మెల్ సాంబారే నా దరిద్రమో తెలియదు, నా అదృష్టమో తెలియదు, సాంబార్ దగ్గరే నిలబెడతాడు అనమాట సార్ అయితే. ఆ సాంబార్ కలిపెట్టి వేసి సాంబార్ అంటే నా అమ్మ అనిపించింది అనమాట నాకు. కాబట్టి ఇంకా ఏమంటే ఒక తిరుమల కొండపైన కూడా క్యాంటీన్లో ఒక 3 రోజులు బాగా హ్యాపీగా తినచ్చు అనమాట. ఇంకా 4వ రోజు మాత్రం క్యాంటీన్ ఫుడ్ తినలేమన్నమాట. అది కేవలం ఇట్లా సేవకు వెళ్ళిన వాళ్ళు లేదంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఇదే అనమాట నా ప్రాబ్లము. అప్పటికే అనుకున్నాను పికిల్ అట్లా కానీ ఏమైనా తీసుకొని వెళ్దామా అనేసి. ఇంకా పికిల్ అట్లా ఏమైనా తీసుకొని వెళ్దామంటే నాకు ఉండేది చిన్న బ్యాగు, అంత డబ్బాలు పెట్టుకోవడానికి కుదరదు. నేను ఒకదాన్ని తింటే పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడు ఆ పాప మాత్రం వేసుకొని తింటుంది అంటారు. ఏదో లేండి నా మైండ్లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నేనైతే తీసుకొని వెళ్ళకూడదనే అనుకుంటున్నాను. చూడాలి ఇంకేమైనా మార్నింగ్ వెళ్ళి ఏమన్నా
షాప్లో ఏమన్నా పికిల్స్ ఏమన్నా మామిడికాయ పికిల్స్, టమాటా పికిల్స్ అట్లా ఏమన్నా ఉంటాయి కదా, అట్లా చిన్న బాక్స్ అన్న ఒకటి తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. తీసుకొని అయితే వెళ్ళడిగా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను అన్నట్లు. నేను ఏమేమైతే తీసుకొని వెళ్తున్నారో చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తాను. ఇంక అర్లీ మార్నింగ్ అయితే కలుస్తానండి నేను మీతో అయితే. బాయ్ బాయ్. చూస్తున్నారా, ఇవే అనమాట నా దగ్గర ఉన్న కొన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఆ కొన్ని డ్రెస్సుల్లో ఈ డ్రెస్ ఒకటి వచ్చేసి నేను రేపు వేసుకుందాం అనుకున్నాను, బ్లాక్ అండ్ మెరూన్ కలరు. ఈ డ్రెస్ అయితే రేపు వేసుకుంటాను నేను. ఇంకా ఇదొక డ్రెస్ పెట్టుకున్నాను, ఇంకా ఇదొకటి, ఇంకా ఈ ఎల్లో కలర్ది ఒకటి, సారీ నావీ పర్పల్ కలర్ ఒకటి, ఈ బ్లూ కలర్ది ఒకటి, ఇంకా సేవ శారీస్ అనమాట. ఇవి వచ్చేసి సేవ బట్టలు. ఇంకా అత్తమ్మ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే నేను అసలు ఏమంటారు ఐరన్ చేయలేదన్నమాట బ్లౌజ్ అనేది. ఇంకా అత్తమ్మ అయితే దగ్గరుండి నువ్వు ఐరన్ చేసుకో, ముడతలే ఉంది అనేసి ఐరన్ అయితే చేపించుకునేది అనమాట. నేనే చేసినాను, ఇంకా అత్తమ్మ చేయి వేరే బాగాలేదు కాబట్టి. ఇంకా ఇప్పుడు 7:30కి అట్లా 8:30కి అట్లా వెళ్ళింది. 7 గంటలకు అయితే నేను ఈ బ్లౌజ్ అనేది ముడతలే ఉండింది అనమాట. ఈ బ్లౌజ్ ఒకటి నేను 2 బ్లౌజులు అనమాట. దీంట్లో ఇదొక సెట్, అంటే ఈ చీరకి ఒక లంగా, బ్లౌజ్, శారీ అనమాట. ఇట్లా సెట్ పెట్టుకున్నాను. ఇంకా లంగా కొంచెం వైట్గా ఉందనుకోకండి, ఈ కలర్కి అట్లా కనిపిస్తుంది అంతే. ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. దీంట్లో ఒక 2 చీరలు, 2 జాకెట్లు, 2 లంగాలు అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీగా నేను ఒక లంగా అయితే పెట్టుకుంటానమాట. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా చినిగిపోయినా లేకుంటే ఎవరైనా తీసుకునేస్తారండి అక్కడ బట్టలు అయితే. నాకైతే లాస్ట్ టైం కూడా ఏం తీసుకోలేదు, కానీ ఎందుకైనా మంచిది, ఒకవేళ ఉతికిన ఆరకపోయినా కూడా లంగా అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి ఒక లంగా అయితే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి బ్రష్షీట్లు అనమాట. హోల్డ్ చేయలేదులేండి, మడతల మీద మడతలు అయితే లేవు, జస్ట్ ఊరికి అట్లా ఇది కింద వేసుకోవడానికి. ఇది వచ్చేసి కప్పుకోవడానికి, మేబీ కప్పుకోవడానికి అనేది ఉండదు అనమాట, ఎందుకంటే ఇంకా కొండపైన ఎండలు ఎక్కువ కదా, అందుకు. ఇది వచ్చేసి ఒక బ్యాగ్ అనమాట. ఈ బ్రష్షీట్లు కొన్ని అయితే పెట్టుకుందాము అనేలాగా పెట్టుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్ అయితే సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కానీ ఇంకా 55 రూపీస్, 55 రూపాయలు. బాటిల్స్ క్యాప్స్ లూజ్ ఉన్నాయి అనమాట. దానివల్ల అయితే నేనైతే ఇంట్లో ఉండేటివి అయితే తీసుకోలేదు. ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇంకా చూసినారా, ఇదే అనమాట చిరుతిండ్లు అంటారు కదా, ఇవే అనమాట. ఇంకా ఇవి ఎక్కువగా తింటూ ఉంటానంట మా మామూలుగానే నేను హర్షి పాప. ఇవైతే 5 రూపీస్వి బోల్డ్ అని తింటూ ఉంటాము. ఇంకా ఇది వచ్చేసి టమోటా లేసు, ఈ 2 వచ్చేసి ఇక కురుకురేస్ అనమాట లాంగు. ఇవి వచ్చేసి బ్యాళ్ళు అంటారు చూసారా, పెసర్లు బ్యాళ్ళు, అవి అనమాట. దీనికి ఏమంటే జిప్ లాక్ ఉందన్నమాట, దానివల్ల అయితే తీసుకున్నాను. జిప్ లాక్ లేకపోయినంటే తీసుకొని ఉండేదాన్ని కాదనమాట, ఎందుకంటే కింద చిందపోతాయి, లేదంటే మెత్తగా అయిపోతాయి కదా, దానివల్ల అనేసి ఇది ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా అంతే, జస్ట్ ఒక 55 రూపీస్ అనుకుంటా. ఇది కూడా జస్ట్ 55 రూపీస్. ఇవి వచ్చేసి ఇవైతే భలే ఉంటాయన్నమాట. ఇది దేంతో చేస్తారో కూడా తెలియదు, మేబీ ఆలు అనిపిస్తుంది నాకు. ఇవైతే సూపర్గా ఉంటాయన్నమాట. ఇది కూడా అంతే, 49 రూపీస్ అనమాట ఒక ప్యాకెట్. ముగ్గువాసన ఏమి ఉండవులేండి, నేను చెక్ చేసి తీసుకుంటాను. అక్క వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఇంక ఇది వచ్చేసి ఇవి బుజ్జి మురుకులు అనమాట, భలే ఉంటాయన్నమాట. నాకు మార్నింగ్ కాఫీలోకి కొన్ని తినడం అనేది చాలా ఇష్టం, అంటే స్వీట్ హాట్, అంటే హాట్ తింటూ కాఫీ తాగడం అనేది ఇష్టం అనమాట. కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా మేబీ ఏమన్నా ఎక్కడన్నా దొరికితే బేకరీలో ఏమన్నా తీసుకున్నా అక్షరం లేదండి, ఏమన్నా తీసుకున్నా కూడా. ఇంకా ఇవి వచ్చేసి చింతపండులు అనమాట. మీకు ఎవరికన్నా ఐడియా ఉన్నాయా? ఇంతకుముందు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే ప్లాస్టిక్ స్పూన్కి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి చింతపండులు వచ్చేవన్నమాట. రూపాయికి 4 వచ్చేవన్నమాట, పుల్లగా తీయగా భలే ఉండేవన్నమాట. ఇవి వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఏమైనా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా బాగా వర్క్ అవుతాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి, మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా చూసారా, ఇవి వచ్చేసి ఒక 6 అయితే తీసుకున్నాను. ఎప్పుడన్నా నోరు చెప్పకుండా పుల్లగా అట్లా వేసి తినడానికి సూపర్గా ఉంటాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇవేమంటే ఎక్కువ తిందామంటే నాలిక పేలిపోతుంది అనమాట, చింతపండు కదా, అలా ఫుడ్ తినడానికి అవ్వదు, అందుకోసం అయితే ఇవి తీసుకున్నాను. ఇంకా వచ్చేసి షాంపూస్ అనమాట. ఇవి వచ్చేసి నేను హర్షి పాప ఇవే యూజ్ చేస్తాము షాంపూలు. ఇంకా వచ్చేసి లీవాన్ అనమాట, ఇంకా హెయిర్ లీవాను. అన్ని తక్కువే, అంటే చిన్నవి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు బ్యాగ్లో పెట్టుకోవాలి కదా, ఇబ్బంది లేకోకుండా, పెద్ద లేకోకుండా, ఎక్కువ అమౌంట్ లేకోకుండా. ఇవి పెద్ద ఉన్నాయి నా దగ్గర. ఒక 250 ml బాటిల్స్ కూడా ఉన్నాయి. ఏమంటే అవి పెద్ద వద్దు అనేసి నేను జస్ట్ తక్కువలో తీసుకున్నాను అనమాట. ఇది బుజ్జి బాటిల్, దీని క్యాప్ సరిగ్గా పడలేదండి, నేను చూసుకోలేదు. ఏం చేయాలో నాకు అర్థం అయితే కాలేదు. ఇంట్లో కూడా చూసినాను, వేరే అంటే పెద్ద లివాన్ బాటిల్ ఉన్నాయి, కానీ బుజ్జి బాటిల్ అయితే లేదు. ఇంకా ఎత్తుకొని పోవాలా, ఈడే పెట్టి పోవాలా, నాకు అయితే అర్థం కాదు. ఇంకా రెక్సోన్ అండరామ్లో అనమాట.
ఎక్కువ దగ్గర ఒక నేను 7-8 ఇయర్స్ నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుందండి. దగ్గర 24 అవర్స్ అనేది మన దగ్గర స్వెట్ స్మెల్ అనేది ఉండదు అనమాట. స్వెట్ స్మెల్ చెమట గొబ్బు అనేది కొట్టదనమాట. చాలా ఫ్రెష్గా, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది కూడా అంతే, దగ్గర ఒక 290 రూపీస్ అనమాట, 190 రూపీస్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఖచ్చితంగా నేను యూజ్ చేస్తానండి డైలీ కూడా. ఇంకా హ్యాండ్ క్రీమ్ అనమాట, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా బ్రష్ ఒకటి కొత్తది తీసుకున్నాను. ఇంకా ఇంట్లో అయితే నాన్ వెజ్ అవి తింటూ ఉంటాం కదా, మళ్ళీ నోట్లో అవన్నీ ఎందుకు పెట్టుకోవడం అని ఒక కొత్త బ్రష్ అయితే తీసుకున్నాను. ఒక 20 రూపీస్ కోల్గేట్ బ్రష్ అయితే తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకొకటి ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది అనమాట, 115 రూపాయలు. ఇది కూడా ఫేస్ వాష్. మనం ఎప్పుడు సోపు తీసుకొని సోప్ బాక్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసినారా, కొత్త సోప్ పెట్టుకున్నారు, 2 షాంపూలు ఉన్నాయి. ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా క్యాప్ ఉండడం వల్ల మనకు చాలా బెటర్ అనమాట. కింద హోల్స్ ఉంటాయి. దీనికి ఏదన్నా కానీ ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ ప్లేట్ కానీ అట్లా పెట్టుకున్నామంటే, కవర్ ఏమైనా న్యూస్ పేపర్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. జస్ట్ ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు అట్లా 2 షాంపులు ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఈ పేపర్ నేను తీయలేదులేండి, అక్కడికి వెళ్ళినాక కావాలంటే తీసుకుందాం అనేట్టుగా నేనైతే పేపర్ రిమూవ్ చేయలేదు, అట్లాగనే ఉంది. ఇది ఇట్లా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సోప్ బాక్సేనండి, అట్లా ఎత్తిపెట్టున్నాను ఈ బాక్స్ అనేది. ఇంకా చూసారా ఫేస్ వాష్, ఇది వచ్చేసి కస్తూరి అనమాట. ఇంకా కుంకుమ పెడితే ఎండాకాలం చెమట బడి ఉంటుంది కదా, ఇట్లా స్టిక్ లాగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా 15 రూపాయలు అనమాట. ఇంకా ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్నాను, ఈ ట్యూబ్ ఒకటి. ఇంకా అంతేనండి. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అద్దం ముందు లాస్ట్ ఇయర్ తీసుకున్నదే. ఇంకా ఈ సోప్ వచ్చేసి ఇంక నాకు ఇంటికి కావాలనేసి, ఇంకా కీస్ వచ్చేసి ఖచ్చితంగా బ్యాక్ కీస్ వేసుకోవాలన్నమాట. లేదంటే ఏమైనా కొంచెం విలువైన ఉంటే గబక్కన ఎవరైనా చేయి పెట్టినారంటే ఇంకా మనకి ఇబ్బంది కదా. ఇంక అందుకోసం అనేసి ఖచ్చితంగా కీస్ అయితే పెట్టుకుంటాను. ఒకదానికైతే ఉన్నాయండి, ఇంకో దానికి లేవన్నమాట. ఇంకా చూడాలా, రేపు ఏమన్నా పోయేటప్పుడు వేసుకోవాలా, ఏమన్నా తీసుకోవాలన్నమాట బ్యాగ్. ఇది వచ్చేసి దీంట్లో బట్టలు పెట్టుకుంటాను. దీంట్లో బ్రష్షీట్లు, స్నాక్స్ అని అనుకున్నాను అనమాట. దీంట్లో అయితే మళ్ళీ చూడాలా, ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏమేమి జరుగుతుందో తెలియదు. ఇంకా ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయరే. ఈ బ్యాగ్ వచ్చేసి కొంచెం డర్టీగా ఉందిలేండి, వాష్ చేయడం అనేది మర్చిపోయినాను. లాస్ట్ టైం ఏమంటే ఫౌండేషన్ పెట్టున్నాను అనమాట. దీంట్లో చూసినారా, అంతా లీకేజ్ అయిపోయింది అనమాట. దాన్ని చూసుకునే లేదు నేను. వాష్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూసుకున్నాను. కొన్ని షాంపూస్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకా నేను కొన్ని ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం ఇట్లా పేపర్ అనేది వేసేసుకుంటాను అనమాట. కొన్ని ఎత్తి పెట్టుకొని అన్ని క్లీన్ అంతా అన్నీ పెట్టుకునేయాలన్నమాట ఈరోజు నైట్ అయితే. ఇంకా రేపు మార్నింగ్ ఏమంటే ఎత్తు పెట్టుకోవాలా అనేది ఏమీ లేకుండా ఎత్తు పెట్టుకోవాలి. ఇంకా రేపు మార్నింగ్ అయితే బయలుదేరే ముందు ఏం తీసుకోవాలంటే కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలన్నమాట. నాకు మెడిసిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మా ఆయనకి చెప్పినాను, నాకైతే కొంచెం ఏమైనా స్వీట్ అట్లా ఏమైనా తిన్నానంటే అలర్జీ లాగా ఉంటుందన్నమాట, దగ్గు ఎక్కువ వస్తుంటుంది. ఆయన కూడా ఇంకా నాకు ఇక్కడైతే ఆ మెడిసిన్ దొరకదు, అలర్జీ ఉందన్నమాట నాకు. ఇంకా దానికోసం అనేసి ఇంకా మదనపల్లి నేను మా ఆయన ఒక మెడిసిన్ తీసుకురామన్నాను, టానిక్ అనమాట, దగ్గు అలర్జీ టానిక్ అది. ఇంకా అది ఒకటి తీసుకురామని చెప్పినాను. ఇంకా అది కూడా తీసుకొని వచ్చినారంటే ఇంకా దాన్ని ఒకటి, ఇంకా ఏమంటారు హెడ్ఏక్వి ఏమంటారు అది ట్యాబ్లెట్ ఏం పేరంటే సారడన్ ట్యాబ్లెట్ అనమాట. సారడన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట నాకు. ఎందుకంటే నాకు ఎక్కువ ఏమంటారు సౌండ్స్ అదేమంటారు డస్ట్, పెట్రోల్ స్మెల్ అవన్నీ చూసినానంటే కదా, అంటే గజిబిజి గిలిగిలి అంటే మైండ్ అనేది రిలీఫ్గా ఉండాలన్నమాట. ఎక్కువ సౌండ్లు అట్లా విన్నానంటే ఖచ్చితంగా హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట. హెడ్ఏక్ వచ్చిందంటే అది నా మామూలు మాత్రం కాదు, అస్సలు అన్నం కూడా నమ్మలేనమాట. నేను అంత విపరీతం, అంత తలనొప్పి, తలకాయ తీసుకొని ఎక్కడైనా పెడదామా అన్నంత తలనొప్పి వస్తుంది. డబ్బులు మాత్రలు వేసుకోవాలి ఆ దెబ్బకి. కాబట్టి ఖచ్చితంగా నాకు సారడన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సారడన్ ట్యాబ్లెట్, ఇంకా ఏమైనా జెండు బామ్స్ అట్లాంటివి ఏమైనా చూసుకోవాలి. ఇంకా జెండు బాము, ఇంకా అదేమంటారు విక్స్ ట్యాబ్లెట్స్ అవి కొన్ని తీసుకోవాలి. ఇంకా అవి ఏమైనా రేపు తీసుకుంటే ఉన్నాయి కొన్ని ఇంట్లో కూడా, అవి చూసి వెతికి పెట్టుకుంటాను. ఇంకా అవి మెడిసిన్స్ అనమాట. ఇంకా అంతేనండి. ఇంకా పెద్దగా అయితే ఏం తీసుకొని వెళ్ళను నేను. ఇంత మాత్రమే చాలు. మనం పోతుండేది సేవ చేయడానికి, మనం ఎంజాయ్ చేయడానికి అయితే కాదు. ఏమంటే ఇంక అక్కడ కొనలేం కాబట్టి మేము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి కొన్ని అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా బిల్లు చూపిస్తాను. బిల్లు అయితే షాక్ అయిపోతారనమాట. నాకు ఇంకా మా ఆయన వస్తే ఏమంటాడేమో నాకైతే తెలీదు. ఇక్కడ చూసినారా బిల్లు మొత్తం 920 రూపాయలు అయిందండి బిల్ అంతా, ఈ ఐటమ్స్కి మాత్రమే అన్నమాట. ఇంకా మా ఆయన వస్తే ఇంకా నాకు నా పని అయిపోతుంది అనమాట. చూసినారా
ఇవి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న దానికి నాకు ఇంత బిల్ అయితే అయింది. నేను అసలు అనుకోలేదన్నమాట. జస్ట్ ఒక 500 తీసుకొని బయటకు వద్దాం అనుకున్నాను. ఇంకొకటి చూసిన వెంటనే ఇంకా సూపర్ మార్కెట్ పోతే ఏమన్నా ఉంటుందా చెప్పండి. ఇంకొకటి తీసుకునేసరికి చూసారా 80 రూపీస్ తక్కువ 1000 రూపీస్ అయిందనమాట. ఇంకా మా ఆయన బిల్లు చూపించినంటే నా పని అయిపోతుంది. ఇంకా మా ఆయన రాకని ఇవన్నీ కూడా బ్యాగ్లకు దోపేయాలన్నమాట. ఇంకా చూసినాడంటే తినేకపోతున్నావా, సేవ చేసేకపోతున్నావా అని అడుగుతాడనమాట. ఇంక బిల్ పేపర్ కూడా మడిచి ఎక్కడైనా పెట్టుకోవాలన్నమాట, పారేసుకోవాలి. చూసినాడంటే మాత్రం కిందున్నా కూడా ఏరుకుంటాడనమాట పేపర్లు ఎంత మాత్రం బిల్లులు చేసింది అని. ఇంకంతేనమాట. ఇంకా మీషోలో నుంచి కూడా ఒక 3 డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇచ్చున్నాను. దగ్గర 400 రూపీస్ లోపలే ఉన్నాయి అవి. నేను అనుకోలేదండి తిరుమల సేవకు వెళ్తాననేసి. రేపు ఒక డ్రెస్ అయితే వస్తుంది, మెసేజ్ అయితే వచ్చింది. అది కూడా 358 రూపీస్ ఏమో ఉంది. రేపు వస్తుంది ఆ డ్రెస్ కూడా. ఇంకా దానికి కూడా ఏమంటాడో తెలియదు అనమాట. చిన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట మావి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా కూడా ఇంకా కొంచెం ఏమేమో మళ్ళీ అంటే ఏంటివంటివో కట్టేటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట నాకైతే. చూద్దాం, చిన్న లైఫ్ కదా, కొంచెం చిన్న ఎంజాయ్మెంట్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇంకంతేనండి. ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మార్నింగ్ అయితే నేనైతే కనిపిస్తాను. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.